ఒకవేళ మీకు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి రాకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని పఠిస్తూ మీరు స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈ రోజు ఎంత వీలు ఉంటే అంత శివనామస్మరణ చేయాలి. శివనామస్మరణ సకల పాప హరణమని అంటారు. ఈ రోజు మీకు ఎంత వీలు ఉంటే అంత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. మహాశివరాత్రి రోజున తప్పకుండా ఆ పరమేశ్వరుడిని బిల్వదళాలతో పూజించాలి. ఎక్కువ బిల్వదళాలు పూజ కోసం లభించకపోతే ఒక్క బిల్వదళాన్నైనా స్వామివారికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున స్వామివారిని బిల్వదళాలతో పూజించడం వల్ల సకల పాపాలు నశించి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. స్వామివారికి పూజ చేసి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా వేటినైనా సమర్పించవచ్చు. పండ్లు పాలు ఇంకా ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా తయారు చేసి మీరు స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే తాంబూలం నారికేలం సాంబ్రాణి ధూపం కూడా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా స్వామివారికి మహాశివరాత్రి రోజున ఉదయం సాయంత్రం పూజ చేయాలి. ఉదయం సాయంత్రం పూజ చేయడం కుదరలేని వారు లింగోద్భవ సమయం అంటే నిశిత కాలం అంటే పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయంలో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మహాశివరాత్రి రోజున 11:30 నుండి 1 గంటలోపు పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ సమయంలోనైనా మీరు ఆ పరమేశ్వరుణ్ణి పూజించవచ్చు. ఇంకా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు మరీ కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. ఉంటే మంచిదే. ఉండలేని వారు పాలు పండ్లు తీసుకుంటూ మీరు ఉపవాసం ఉండవచ్చు. ఇంకా ఆహారం ఏవైనా ఉడికించినటువంటి పదార్థాలు తీసుకోకుండా మీరు ఉపవాసం అయితే ఉండాలి. ఇంకా ఉపవాసం ఏమీ కూడా మేము ఉండలేమండి అలా కూడా అనుకునేవారు నాన్ వెజ్ లాంటివి ఇంకా ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకుండా మీరు మామూలుగా వంటిపూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చు. ఇంకా మహాశివరాత్రికి జాగరణ ఉండేవారు రాత్రి అంతా కూడా మేల్కొనే ఉండాలండి. రాత్రంతా కూడా మేల్కొని ఉండి శివనామ స్మరణ చేసుకుంటూ శివునికి సంబంధించినటువంటి కథలు ఇంకా పురాణాలు మాత్రమే వినాలి. అంతేకాని కాలక్షేపం అవుతుందని సినిమాలు ఇంకా ఏవైనా ఆశాప్రదమైనటువంటి ప్రోగ్రాంలు చూడకూడదు. ఉపవాసం జాగరణ అంటే మనం భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నామనేది ముఖ్యం. నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే మనకి ఉపవాసం జాగరణ ఉన్నటువంటి పూర్తి ఫలితం వస్తుంది. రాత్రంతా కూడా జాగరణ ఉండలేని వారు నిశ్చిత కాలం అంటే లింగోద్భవం సమయం దాటిన తర్వాత 1 గంట తర్వాత మీరు నిద్రపోవచ్చు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివ పూజ చేసుకుని శివాలయానికి వెళ్లి అక్కడ స్వామివారిని దర్శించుకుని బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇచ్చి ఇంకా లేని వారికి వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేసి ఇంటికి వచ్చి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఈ రోజు కూడా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారం తీసుకోవాలి. ఇంక ఈ రోజు కూడా నేలపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఈ విధంగా మహాశివరాత్రి పూజను అయితే ఆచరించుకోవాలి. ఈ విధంగా మహాశివరాత్రి పూజను ఆచరించడం వల్ల శివానుగ్రహం కలగడంతో పాటుగా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మోక్ష ప్రాప్తి కైలాస ప్రాప్తి కలుగుతాయి.